నమస్తే అండి. వెల్కమ్ టు చిట్టి ఇంటి వంట. ఈరోజు మన రెసిపీ వచ్చి రవ్వ పులిహోర. ఈ పులిహోర కమ్మగా పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులిహోరని ప్రసాదంగా అయినా లేదంటే మార్నింగే పిల్లలు లంచ్ బాక్సుల్లోకైనా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకుని పచ్చిమిర్చి అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 నిమ్మకాయలను తీసుకుని వాటి నుంచి జ్యూస్ని కూడా పక్కకు తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెని పెట్టుకుని మనం ఏ బౌల్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే బౌల్తో 2.5 కప్పుల వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రవ్వ అనేది పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న రవ్వని దీంట్లోకి యాడ్ చేద్దాం. రవ్వను యాడ్ చేసి మంచిగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం. ఈ విధంగా కొంచెం రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు లిడ్ తీసుకుని మరొక 2 నిమిషాల పాటు రవ్వని కుక్ చేద్దాం. ఇప్పుడు రవ్వ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా, మనం తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ రవ్వని పక్కకు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనిద్దాం. ఈ విధంగా మనం రవ్వని చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హీట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ని ఆవాలు వేద్దాం. ఆవాలని మంచిగా చిటపటలాడనిద్దాం. ఆవాలు వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనిద్దాం. ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకును కూడా బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. పసుపు ఇలా ఆయిల్లో వేసి వేయించడం వల్ల మన పులిహోరకి మంచి కలర్ వస్తుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుందాం. ఇంగువ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపుని కూడా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న ఈ బియ్యపు రవ్వని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాం. తర్వాత మనం ఫ్రై చేసి చల్లారనిచ్చిన పోపుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రవ్వ అంతటికి నిమ్మరసం ఈ పోపుని మంచిగా మిక్స్ చేద్దాం. ఈ విధంగా రవ్వ అంతా కలిసేటట్లుగా కలుపుకుందాం. ఇంతే అండి, చాలా ఈజీగా పొడిలాడుతూ కమ్మగా ఉండే రవ్వ పులిహోర రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.